హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఫ్యూజ్ ప్లేస్లో ఎంసీబీ అనేది వేసుకోవచ్చా అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మా ఎలక్ట్రికల్ మీటరే. ఈ ఎలక్ట్రికల్ మీటర్లో ఫీజ్ అనేది ఉంటుంది కదా మనకి మీటర్ ప్లాంక్ పైన. ఆ మీటర్ ప్లాంక్ పైన ఉన్నటువంటి ఫీజ్ అనేది ఏమవుతుందంటే చిన్న చిన్న కీటకాలు అనేవి లోపలికి అనేవి వెళ్ళిపోయి ఫీజు లోపలికి మీకు ఫీజ్ అనేది లూజ్ కనెక్షన్ వచ్చేస్తుంది, లేకపోతే సరిగ్గా కాంటాక్ట్ అవ్వట్లేదు. అప్పుడు ఏమైనా మనం ఏసీ ఆన్ చేసినా గ్రేజర్ ఆన్ చేసినా స్పార్క్ అయితే వచ్చేస్తుంది. అందువల్ల నేను ఈ ఫ్యూజ్ అనేది తీసేసుకుని ఇక్కడ నేను ఎంసీబీ అయితే రీప్లేస్ చేస్తున్నాను. ఇలా మనకి ఫ్యూజ్ ప్లేస్లో ఎంసీబీ అనేది మనం రీప్లేస్మెంట్ అనేది చేయొచ్చా చేయకూడదా, యాజ్ ఏ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను ఫ్యూజ్లో నుండి ఏదైతే లోడ్ వైర్ ఉంటుందో ఆ లోడ్ వైర్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు, స్క్రూ డ్రైవర్ సహాయంతో నేను స్క్రూస్ అయితే లూజ్ చేసుకుని లోడ్ వైర్ని అయితే కటింగ్ ప్లేయర్ సహాయంతో బయటకి అయితే తీస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకసారి బయటికి తీసుకున్న తర్వాత నేను ఈ కటింగ్ ప్లేయర్తో నేను ట్విస్టింగ్ అయితే చేస్తున్నాను. మళ్ళీ ఎంసీబీ పోల్లోకి అయితే వెళ్ళడానికి వైర్స్ అనేవి మళ్ళీ నా స్క్రూస్ అనేవి లూజ్ చేసిన స్క్రూస్ అనేవి మళ్ళీ స్క్రూ డ్రైవర్ సహాయంతో టైట్ చేస్తున్నాను. ఈ పక్కన మీకు ఫేజ్ వైర్ అనేది వస్తుంది చూసారు కదా మీటర్లో నుండి, అది మీకు ఒక స్క్రూ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రెండో స్క్రూ అనేది మీకు మెల్ట్ అయిపోయింది. అంటే మీకు ఏమైందంటే ఈ లూజ్ కనెక్షన్ రావడం వల్ల మీకు ఇక్కడ కాలిపోయింది ఫీజ్ అనేది. ఇక్కడ మీకు ఫ్లెక్సిబుల్ కూడా కొంచెం కాలింది. నేను ఇప్పుడు కటింగ్ ప్లేయర్తో ఆ ఫేజ్ వైర్ని అయితే కట్ చేస్తాను చూడండి. కట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఫీజ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫీజ్కి మీకు 2 స్క్రూస్ అయితే ఉంటాయి. ఈ 2 స్క్రూస్ని మనం మీటర్ ప్లాంక్ అయితే బిగిస్తాము. ఆ స్క్రూస్ని అయితే నేను స్క్రూ డ్రైవర్ సహాయంతో నేను మీకు ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి ఫీజ్ ఏంటంటే 32 యాంపియర్స్ యాంకర్ ఫీజ్ కట్అవుట్. ఇది ఇక్కడ ఫీజ్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎంసీబీ అయితే వేస్తున్నాను. ఇక్కడ ఎంసీబీ వచ్చి మీకు కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ 20 యాంపియర్స్ ఎంసీబీ అయితే నేను వేస్తున్నాను. ఇక్కడ లోడ్ వైర్స్ అనేవి నేను ఒకసారి కటింగ్ ప్లేయర్తో ట్విస్టింగ్ చేసుకుని నేను ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఎంసీబీ పోల్ అనేది మీకు పెద్దగా ఉంటుంది కాబట్టి మనం ఫోల్డ్ చేసుకునే విధంగా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఎల్ఎన్టీ ఎంసీబీ 20 యాంపియర్స్ ఎంసీబీ అయితే వేస్తున్నాను. మీకు ఎంసీబీస్లో ఎల్ఎన్టీ బాగుంటుంది, లెగ్రాండ్ బాగుంటుంది. ఇవి రెండు మీకు మంచి కంపెనీస్ ఎంసీబీస్ విషయానికి వస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెస్టర్తో టైట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకుంటున్నాను. మీకు లూజ్ కనెక్షన్స్ అనేది లేకుండా ఉండాలంటే మ్యాక్సిమం ఫుల్ టైట్ వరకు అయితే బిగించుకోండి. తర్వాత నేను మీకు ఇక్కడ యూజ్ చేసేటువంటి గ్యాంగ్ బాక్స్ వచ్చి మీకు ఎంసీబీ గ్యాంగ్ బాక్స్ పీవీసీది. ఇది ఎంసీబీ గ్యాంగ్ బాక్స్ కంపెనీ వచ్చి జిఎం ఎంసీబీ గ్యాంగ్ బాక్స్. ఇది నేను ఇక్కడ స్టార్ స్క్రూస్ని అయితే వేసి బిగిస్తున్నాను చూడండి. ఆ వుడ్ మీటర్ ప్లాంక్ పైన ఈ ఎంసీబీ ఎన్క్లోజర్ని ఇలా మీకు 2 స్క్రూస్ అయితే వేసి బిగించుకోవాలి. తర్వాత మీకు ఇక్కడ నేను ఎంసీబీని అయితే ఎన్క్లోజర్లో లాక్ చేస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా లాకింగ్ అయితే చేశాను. తర్వాత మీకు ఇక్కడ కాలిపోయినటువంటి వైర్ అనేది నేను ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను. టెస్టర్ తోటి సప్లై వస్తుందో రావట్లేదు అనేది వస్తుంది. లైవ్గా ఇక్కడ పవర్ సప్లై అయితే ఉంది ప్రజెంట్. ఇప్పుడు మీటర్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది వరకు ఒకసారి లైన్ మ్యాన్ అనేది ఏం చేశారంటే మీటర్ అనేది ఒకసారి ఆగిపోయింది సరిగ్గా పని చేయకపోతే. ఆ లైన్ మ్యాన్ అనేది పైన లాక్స్ అవన్నీ ఓపెన్ చేసి ఇంకొక మీటర్ అయితే వేశారు లోపల, ఎనర్జీ మీటరు. నేను ఒకసారి ఆల్రెడీ ఓపెన్ చేసిన సీల్లే కాబట్టి మళ్ళీ ఒకసారి నేను ఓపెన్ చేసుకుని మీకు మీటర్లో చివరి పోల్లో మీకు ఫేజ్ అనేది అవుట్పుట్ ఫేజ్ అయితే వస్తుంది. ఆ అవుట్పుట్ వైర్ని అయితే రిమూవ్ చేసుకుంటున్నాను కింద మనకి ప్రాపర్గా చేసుకోవడానికి వర్క్ అనేది. ఫేజ్ అనేది నేను మీటర్లో నుండి తీసేసాను కాబట్టి మీకు ఇక్కడ ఫేజ్ అనేది మీటర్లో నుండి తీసేసాను కాబట్టి ఈ వైర్కి మీకు ఫేజ్ సప్లై రాదు. ఇంకా నేను ఇప్పుడు ఈ వైర్ని కొంచెం బయటికి లాగుతున్నాను ఎందుకంటే ఈ వైర్ కాలిపోయింది. ఫీజ్ అనేది లూజ్ కనెక్షన్ రావడం వల్ల అక్కడ వైర్ అనేది కాలిపోయింది. అక్కడ నేను యూజ్ చేసినటువంటి వైర్ ఏంటంటే బ్లూ కలర్ వైర్ అనేది 6 స్క్వేర్ mm కాపర్ వైర్. అది మీకు లూజ్ కనెక్షన్ రావడంతో కాలిపోయింది. మళ్ళీ నేను ఒక 2 ఇంచెస్ అనేది కట్ చేసేసి కాపర్ వైర్ని మళ్ళీ స్లీవ్ అనేది తీసేసి బిగిస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా మీకు ఏదైతే మీటర్లో నుండి వచ్చేటువంటి ఫేజ్ వైర్ని అయితే ఎంసీబీకి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా ఉన్న ఫ్లెక్సిబుల్ని అయితే కట్ చేసేసాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఫ్యూజ్ ప్లేస్లో ఎంసీబీ అయితే రీప్లేస్మెంట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత నేను ఈ ఎంసీబీ గ్యాంగ్ బాక్స్కి యాక్సా ఫ్రేమ్ తోటి చిన్న కటింగ్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే వైర్లు అనేవి మనకు అడ్డొస్తాయి కాబట్టి ఈ గ్యాంగ్ బాక్స్ బిగించేటప్పుడు. అందుకని నేను ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా మీకు కటింగ్ చేసుకున్న తర్వాత నేను కటింగ్ ప్లేయర్తో నేను ఆ ప్లాస్టిక్ అయితే రిమూవ్ చేసుకున్నాను. అలాగే 1 సెకండ్ మళ్ళీ నేను ఒకసారి టెస్టర్తో ఫుల్ టైట్ అయితే చేస్తున్నాను. స్క్రూ డ్రైవర్తో నేను ఫుల్ టైట్ అయితే చేసేసాను. తర్వాత నేను 2 స్క్రూస్ అయితే ఉంటాయి. 2 స్క్రూస్ని నేను టెస్టర్తో అయితే టైట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఎంసీబీ ఎన్క్లోజర్కి స్క్రూస్ని అయితే టైట్ చేస్తున్నాను.
తర్వాత నేను ఆ స్క్రూస్ పైన చిన్న క్యాప్స్ అయితే ఇచ్చారు, రౌండ్ క్యాప్స్, అవి కూడా నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. తర్వాత నేను మీటర్లో అవుట్పుట్ ఫేజ్ అయితే కనెక్ట్ చేసేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి పవర్ సప్లై ఉంది, జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే వర్కింగ్ అయితే చేసుకోవాలి. లోపల మీకు మీటర్లో కూడా లైట్ అయితే వెలుగుతుంది. ఇలా మీకు కనెక్షన్స్ అనేది ఇవ్వడం పూర్తయింది. తర్వాత నేను ఎంసీబీ అయితే ఆన్ చేసుకుంటున్నాను. ఎంసీబీ అనేది ఆన్ చేసుకుంటే పైకి మీకు పవర్ అయితే వెళ్ళింది. తర్వాత నేను ఆ మీటర్ పైన ఉండేటువంటి క్యాప్ని అయితే పెట్టేసి నేను లాక్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇలా మీకు ఫిక్స్ అయ్యింది. ఇలా మనకి ఎంసీబీ మీకు ఫ్యూజ్ ప్లేస్లో ఎంసీబీ అయితే వేయడం జరిగింది. తర్వాత మీకు ఫ్యూజ్ అనేది నేను ఇక్కడ రిమూవ్ చేసిన తర్వాత ఈ ఫ్యూజ్ అనేది చూపిస్తుందని చూడండి. ఫ్యూజ్ అనేది ఎందుకు మీకు బర్న్ అయిపోయిందో చూపిస్తుందని చూడండి. ఇక్కడ మీకు 6 km వైర్ అనేది కాలిపోయిందని చెప్పాను కదా. ఫ్యూజ్ లోపల లూజ్ కనెక్షన్స్ అనేది రావడం వల్ల ఇది మీకు కాలిపోయింది. లూజ్ కనెక్షన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే పైన ఫ్యూజ్ పైన మనం పెట్టేటువంటి ఈ ఫ్యూజ్ అనేది ఉంది చూసారు కదా. ఫ్యూజ్ అనేది ఒకసారి స్క్రూ అనేది కాలిపోతే, అంటే స్క్రూ అనేది మెల్ట్ అయిపోయి స్క్రూ అనేది ఓపెన్ అవ్వకపోతే, నేను ఈ పక్క స్క్రూ దగ్గర వైర్ అనేది కనెక్ట్ చేసి ఈ వైర్ని, ఈ కాపర్ని ఈ ఫ్యూజ్కి అయితే రొటేట్ చేసి పెట్టేసేవాడిని. అంటే మళ్ళీ కొత్త ఫ్యూజ్ అనేది ఏం మారుస్తాంలే అని పెట్టేసేవాడిని. అలా మీకు లూజ్ కనెక్షన్ అనేది రావడం వల్ల మీకు ఈ ఫ్యూజ్ అనేది బర్న్ అయిపోయింది. ఇంకా అందువల్ల ఇంకా ఫ్యూజ్ వల్ల ఇంక ఎటువంటి ఉపయోగం లేదని ఇంకా నేను తీసేసి ఎంసీబీ అయితే వేసుకున్నాను. ఓకేనా. మీకు ఫ్యూజ్ ప్లేస్లో ఎంసీబీ అనేది వేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏమిటంటే మీకు ఫ్యూజ్ అనేది వేయాలి, ఎంసీబీ అనేది వేసుకోకూడదు. మరి మీరు ఫ్యూజ్ అనేది తీసేసి ఎంసీబీ అనేది వేసేసారు కదన్నా అంటే ఇది నాకైతే చేతిలో పనే కాబట్టి నేను ఎప్పుడైనా మార్చేసుకుంటాను. అలాగే ఒకవేళ నాకు ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనకి ఎలక్ట్రిసిటీ అనేది లేకపోతే చాలా కష్టం. ఈ భూమి మీద మనకి 12 గంటలు వెళ్తురుంటే 12 గంటలు చీకటి అయితే ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ బి మనకి ఎలక్ట్రిసిటీ అయితే ఉండాలి. అందువల్ల నేను ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ కరెంట్ బిల్ అనేది వచ్చిన కరెంట్ బిల్ అనేది వచ్చిన ఒక 1 వీక్లోనే నేను కరెంట్ బిల్ అయితే పే చేసేస్తాను. లేట్ అనేది చేయను. అలాగే లేట్ ఛార్జెస్ కానీ సర్ ఛార్జెస్ కానీ నేనైతే పే చేయను. వెంటనే కరెంట్ బిల్ అనేది పే చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి ఎలక్ట్రిసిటీ అనేది మనకి నెససరీ కాబట్టి. మనం ఇప్పుడు ఫీజు అనేది తీసేసి మనం ఎంసీబీ అనేది వేసేసామనుకోండి, డిపార్ట్మెంట్ వాళ్ళతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం కరెంట్ బిల్ అనేది ఆన్ టైం పే చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ కొంతమంది కరెంట్ బిల్ అనేది సరిగ్గా పే చేయరు, మర్చిపోతారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ లైన్ మ్యాన్స్ అనేది వార్నింగ్ ఇవ్వడానికి మనకి ఒక హెచ్చరిక కింద ఫీజు అనేది తీసుకుని వెళ్ళిపోతారు. పైన ఫీజు అనేది తీసుకెళ్ళిపోతే ఏం చేస్తామంటే ఎవరైనా ఎలక్ట్రీషియన్తో కానీ ఎవరికైనా కొంచెం టచ్ ఉంటే చిన్న కాపర్ వైర్ ముక్క లూప్ అనేది పెట్టుకుని యూజ్ చేసేస్తాము. అలా తర్వాత కూడా మనం కరెంట్ బిల్ అనేది పే చేయకపోయాం అనుకోండి, పైన మనకి ఎలక్ట్రికల్ పోల్ పైన సర్వీస్ వైర్ అయితే డిస్కనెక్ట్ చేసేసి వెళ్ళిపోతారు. ఇలా మనకి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటంటే మీకు ఫీజు అనేది ఒకవేళ ఇన్కేస్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకోండి, ఫీజు అయితే బర్న్ అవుతుంది. అదే ఎంసీబీ అనేది ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకోండి, ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది. మళ్ళీ మనకి ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ జరిగిందో చూసుకుని మళ్ళీ మనం ఒకసారి ఎంసీబీ అనేది ఆన్ చేసుకుంటే మళ్ళీ మనకి పవర్ అయితే వచ్చేస్తుంది. ఈ రెండు చూసుకోండి. ఓకేనా. ఎవరైతే మీకు కరెంట్ బిల్స్ అనేది ఆన్ టైం అనేది పే చేసేసుకుంటారో వాళ్ళైతే ఎంసీబీ అయితే వేసుకోవచ్చు. లేదు కరెంట్ బిల్ అనేది ఆన్ టైం అయితే పే చేయరు, ఒకవేళ మనకి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫీజు అనేది ఉండాలి కాబట్టి ఎలక్ట్రికల్ మీటర్ దగ్గర ఫీజు అయితే వేసుకోండి. నా సజెషన్ ఏంటంటే మనమైతే గవర్నమెంట్ రూల్స్ని అయితే పాటిద్దాం. ఫీజు ప్లేస్లో ఫీజే వేయండి. ఇక్కడ నేను ఎంసీబీ అయితే వేసేసుకున్నానంటే ఒకవేళ ఇన్కేస్ ఎవరన్నా లైన్ మ్యాన్ కానీ ఎవరన్నా మనకి అబ్జెక్షన్ అనేది పెట్టారనుకోండి, ఇక్కడ ఫీజు ప్లేస్లో మీరు ఎంసీబీ వేసారు తీసేయండి అంటే నేనైతే తీసేస్తాను. అంటే పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కాబట్టి. ఓకేనా. ఈ వీడియోలో మీకు ఫీజు ప్లేస్లో ఎంసీబీ అనేది వేసుకోవచ్చు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.